ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఇందులో సినీ నటులు కూడా పాల్గొంటున్నారు. రీసెంట్‌లీ మనం చూస్తే 'ప్రకాష్ రాజ్' గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం అని అనుకోవచ్చా? రాజకీయ కోణంగా ఆయన పాల్గొన్నారు అని అనుకోవాలంటారా? See, basically, even recently, I think 2 days back, I've seen him sleeping on the footpath of Delhi. Yes. He's a very interesting character. If you ask me, Prakash Raj, he's a very interesting character. ఈయన ఎప్పుడు కూడా నేను క్వశ్చన్ చేస్తాను, నాకు అకౌంటబిలిటీ కావాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఆల్ హిందుత్వ అండ్ ఆల్. ఆయన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటే, అట్ దట్ లెవెల్ ఆఫ్ యాక్టర్ ఆయన అక్కడికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. నీడ్ నాట్ బికాస్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో నాకు అనవసరం. సో బట్ అక్కడికి వెళ్ళారు అంటే అట్లీస్ట్ హీ హ్యాస్ సమ్ కాన్షియస్. నేను ఇంత దుర్మార్గం జరుగుతుంది, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, నేను క్వశ్చన్ చేస్తాను, నేనేదో సపోర్ట్ చేస్తే వీళ్ళకి కొంచెం తోడవుతుంది అనే ఒక ఆలోచన ఉందని వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వెన్ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ ఇన్ ద మూమెంట్స్, ఇట్ క్యాప్చర్స్ మాస్ ఆడియన్స్, ఇట్ బికమ్స్ వైరల్. ఓకే, ద స్లోగన్స్ బికమ్స్ వైరల్. సో దట్ ఈస్ వన్ రీజన్ హీ ఆల్వేస్ కమ్స్ అప్. ఎనీ ఇష్యూ ప్రకాష్ రాజ్ కమ్స్ అప్ విచ్ వీ నోటీస్. అంటే మన తెలుగు యాక్టర్గా మనం ఆయన్ని చూస్తూ ఉంటాము. బట్ నౌ హీ బికమ్ అ నేషనల్ ఫిగర్ గోయింగ్ దేర్ అండ్ హీఈస్ రిప్రజెంటింగ్ ద వాయిస్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఓకే మ్యామ్, ఈ ఉద్యమానికి సినీ నటులు ఎక్కువగా చొరవ చూపుతున్నారు. వీళ్ళు సామాజిక మాధ్యమాల్లో కూడా పాల్గొంటున్నారు ఈ ఉద్యమానికి సంబంధించి. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని అంటారు? ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఎండోర్స్ చేస్తారో ఒక స్లోగన్ని కానీ, ఒక స్టేట్మెంట్ని కానీ, ప్రోడక్ట్ని కానీ, ఇట్ క్యాప్చర్స్ లాట్ ఆఫ్ మాస్ ఆడియన్స్. బట్ నేను ఏమనుకుంటానంటే కొంచెం బాధ్యతతో చేస్తే బాగుంటుంది. బికాజ్ యూ హోల్డ్ అ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఒక సెలబ్రిటీవి. ఇప్పుడు మన లెవెల్లో మనం కూర్చొని మాట్లాడుతున్నా కొన్ని లక్షల మంది చూస్తారు. అది కొంతమందికి ఎక్కొచ్చు, కొంతమందికి ఎక్కకపోవచ్చు. లాట్ ఆఫ్ నెగిటివిటీ కమ్స్, లాట్ ఆఫ్ పాజిటివిటీ కమ్స్. ఇన్ అ సోషల్ మీడియా ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, you have to have a proper responsibility of opening your mouth, what you say, when you say and how you say, because lot of people are watching and నువ్వు మాట్లాడేది, నువ్వు ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నావో దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ, దానికి సంబంధించి మీరేమంటారు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్టీ. రీసెంట్గా దెర్ వాజ్ ఎ కోర్ట్ ట్రయల్స్ అండ్ అవర్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, మరి ఆయన ఎందుకన్నారో ఆ పొజిషన్లో ఉండి, హీ జస్ట్ పాస్డ్ ఎ సింపుల్ స్టేట్మెంట్, అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కాక్రోచెస్, మీరందరూ పారాసైట్స్ అని ఒక చిన్న లూజ్ స్టేట్మెంట్ ఆయన వదిలేరు. దానికి బోస్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అభిజిత్ దీప్కే రెస్పాండ్ అయ్యాడు. దట్ ఈస్ హౌ కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ కమ్. సో నౌ ఇట్ గాట్ లాట్ ఆఫ్ అటెన్షన్. ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ. బట్ నేను నమ్మేది ఏంటంటే పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. రేపటి రోజున వీళ్ళు ఏ ఆబ్జెక్టివ్ తోటైతే, ఏ పాలసీ తోటైతే, ఏ ఎజెండా తోటైతే ఈ పార్టీ పెట్టారో అది నిలబడితే ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ అభిజిత్ దీప్కే ఆర్ ద స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్. బట్ లేటర్ ఆన్ వీళ్ళు డైల్యూట్ అవ్వడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఈ రోజు మొమెంటం వచ్చేస్తుంది, రేపటి రోజున ఇట్ విల్ టేక్ అ యూ టర్న్ ఆర్ సైడ్ టర్న్, రకరకాల టర్న్స్ తీసుకుంటుంది. బట్ ఈ టర్న్స్ అన్ని తీసుకోకుండా వీళ్ళు నిలబడగలిగారు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు స్టాండ్ టు దెమ్, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కంట్రీస్ ప్రోగ్రెస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద స్టూడెంట్స్ బెనిఫిట్స్. మ్యామ్, ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్షలు, అదేవిధంగా శాంతియుత ఉద్యమాలు ఇప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను వణికిస్తున్నాయనే ఒకటైతే వినిపిస్తుంది. మరి దానికి సంబంధించి మీరేమంటారు? నో, ఐఎమ్ అగేన్స్ట్ టు దిస్. బికాస్ సి వెన్ మహాత్మా గాంధీ ఆర్ అన్నా హజారే ఆర్ వాంగ్చుక్, అసలు ఎందుకు చేయాలండి నిరాహార దీక్షలు? ఇప్పుడు మొన్న మన తెలంగాణ రావడానికి కూడా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. ఓకే, అంటే పీపుల్, ఈజ్ ఇట్ ఎ వెపన్ ఆర్ వాట్? వై డూ యూ డూ హంగర్ స్ట్రైక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వర్క్ ఆన్ క్రియేటింగ్ అ ప్రాపర్ సిస్టమ్. వ్యవస్థని, సంస్థని నువ్వు నిలబెడితే నువ్వు అసలు మనుషుల మీద ఈ హంగర్ స్ట్రైకుల మీద నీకు దృష్టి ఎందుకు వెళ్తుంది అంటే యు ఆర్ వేస్టింగ్ టైం కదా. గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గెట్టింగ్, మనం చాలా క్రైసిస్లోకి వెళ్ళబోతున్నాం. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ క్రైసిస్. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఉండబోట్లేదు మనకి. వీఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. You are going to see lot of crisis in making your food, in finding your job, in making yourself in a proper situation. వీటన్నిటిలో మనకి క్రైసిస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో వాట్ ఎల్స్ యూ వాంట్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ పాండమిక్. ఆ టైం అది వస్తుందని మనకు తెలియదు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో వస్తాయి. సో మనకి ఈ ఛాలెంజెస్ని మనము సార్ట్అవుట్ చేసుకుంటూ మనం సేఫ్ లివింగ్లోకి వెళ్ళాలా, సస్టైనబుల్ లివింగ్లోకి వెళ్ళాలా, లేకపోతే హంగర్ స్ట్రైకులు చేయాలండి?
యూ టెల్ మీ యువర్ ఒపీనియన్. అసలు హంగర్ స్ట్రైకులు చేయాలా వద్దా? కరెక్ట్‌గా లేనప్పుడు చేయాల్సి ఉంటుంది డెఫినెట్‌గా. దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రాపర్‌గా అన్నీ జరుగుతాయేమో అని ఒక చిన్న అది ఆశ. అబద్ధం. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్. అన్ని ఇప్పుడు యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద గవర్నమెంట్ విల్ లిసన్ టు వాంగ్చుక్? నో, దే విల్ నాట్ లిసన్. ఎవ్రీబడి, గవర్నమెంట్స్ హ్యావ్ గాట్ వన్ ఫిక్స్డ్ ఎజెండా. దే Okay. హ్యావ్ సమ్ ఫిక్స్డ్ పాలసీస్. యూ ఓన్లీ వీ కెన్ రెడ్యూస్ ద డ్యామేజ్. మనం ఓన్లీ డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తాము, టైం వేస్ట్ని రెడ్యూస్ చేస్తాం తప్ప కంప్లీట్గా సార్ట్అవుట్ చేయలేము. బికాస్ So- ఎవ్రీబడి హ్యాస్ గాట్ అ పాలసీ. ద Okay. గవర్నమెంట్స్ హ్యావ్ పాలసీస్. నువ్వు వెళ్ళి హంగర్ స్ట్రైక్ చేసి కొన్ని లక్షల కోట్ల మంది తీసుకొని వెళ్తే అది అవుతుంది అనేది కల్లా అబద్ధం. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే. యాహ్! చివరిగా వాంగ్చుక్ ఉద్యమం కావచ్చు, నీట్ వివాదం కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలి అని అంటారు? గవర్నమెంట్ దీని వల్ల ఏమైనా నేర్చుకుంటుంది అని అంటారా? లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తుంది అని అంటారా? మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నా, గవర్నమెంట్కి మనం ఏం నేర్పించక్కర్లా. బికాస్ సో మెనీ ఎఫిషియెంట్ పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్. నేననేది ఏంటంటే, దిస్ హ్యాస్ టు క్రియేట్ ఎ థాట్ ప్రాసెస్ టు అట్లీస్ట్ అవర్ తెలుగు ఆడియన్స్. అసలు మీరు ధర్మేంద్ర ప్రధాన్ని రెసిగ్నేషన్ చేయమనడము, లేకపోతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం, అసలు మీరే కదా ఎలక్ట్ చేసుకున్నారు ఆ గవర్నమెంట్. మీకు తెలీదా? యు ఆర్ ద వన్ హూ మేడ్ దెమ్ సిట్ దేర్ అండ్ యు ఆర్ ద వన్ హూ గేవ్ దెమ్ ద పొజిషన్. వై డోంట్ యూ చూస్ ద రైట్ లీడర్? అసలు మనదే కదా తప్పు. అంటే అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ యూ గెట్ అట్రాక్టెడ్ టు సంథింగ్ అండ్ యూ ఓట్ దెమ్ అండ్ యూ ఎలెక్ట్ దెమ్. తప్పు మన దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలని చేంజ్ చేయాలి, ప్రభుత్వం మారుతుందా, ఇలాంటి ఉద్యమాలు వస్తాయంటే ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. రేపటి రోజున మన ఇద్దరం కూర్చొని ఇంకో టాపిక్ మీద మాట్లాడతాం. టాపిక్స్ వస్తూనే ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, మనలోనే ఉంది ప్రాబ్లం. యూ ఎలెక్ట్ ద రైట్ పర్సన్. సిన్స్ ఆజ్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నువ్వు వాయిస్ రేజ్ చేయి, కానీ నేనేమంటానంటే, నువ్వు రేజ్ చేసిన వాయిస్ని వినేవాళ్ళు ఉండాలి, ఆ వాయిస్కి వాల్యూ ఉండాలి అంటాను. అదర్వైజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రేజింగ్ యువర్ వాయిస్? బట్ ద హోల్ సినారియో ఇన్ ఆర్ డిస్కషన్, వన్ పాజిటివ్ పాయింట్ వాట్ ఐ అండర్స్టాండ్, వాంగ్చుక్ హ్యాస్ కమ్ ఇన్ అ రైట్ టైమ్ with the right cause and the right purpose, and the whole country started thinking about it. And ఈ థాట్ ప్రాసెస్ అనేది ఆగకుండా వెళ్తే మనందరం బాగుపడతాం నేను అనుకుంటున్నా, మన పిల్లలకి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. అది గవర్నమెంట్ వరకు వెళ్ళింది, అది కరెక్ట్ ప్లేస్లో ఉండి రైట్ వేలో వెళ్ళాలి అని మేము వెళ్ళింది కోరుకుంటున్నాము. కాబట్టే ద మినిస్టర్స్ ఆర్ అప్రోచింగ్ హిమ్ అండ్ దెన్ హిస్ హంగర్ స్ట్రైక్ ఈస్ బీన్ టేకెన్ వాట్ ఆఫ్. దే వాంట్ దే Yeah, it has been called off and he's admitted in the hospital, and you know, he lost almost 11 kgs, I believe. His vitals are normal, and no, he's a healthy person, and then we only wish that he should be healthy and he should work on the education reforms of the country. So ఎందుకంటే అలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటే నెక్స్ట్ భావితరాలకి we carry the legacy. Yeah. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నో విషయాలు డిస్కస్ చేసాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. My pleasure, and I always wish Suman TV audience also కొంచెం, ఎందుకంటే యాజ్ సుమన్ టీవీ వీఆర్ ఇన్ ద మాసెస్, మనం కూడా గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో, ఐ వాంట్ సుమన్ టీవీ వ్యూవర్స్ టు టేక్ ద పాజిటివ్ పాయింట్స్ ఫ్రమ్ దిట్ అండ్ గివ్ అ థాట్. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ Suman TV as you also individual to grow your careers and your life. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.